ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. దేవుడు మీ జీవితంలో ఈ దినం ఒక శుభవార్తను మీ జీవితంలో కనపరచబోతూ ఉన్నాడు. ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు ఆయన మిమ్మును దర్శించబోతూ ఉన్నాడు. తిరిగి రప్పించే దేవుడు, తిరిగి దేవుని యొద్దకు నడిపించే దేవుడు. మీరు ఎన్ని రోజుల నుండి దేవునికి దూరంగా పారిపోతూ ఉన్నారో దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. తిరిగి ఆయన యొద్దకు రండి, తప్పక దేవుడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు. దేవుని మందిరంలోని ఆనందము చేత దేవుడు మిమ్మల్ని దర్శించి సంతృప్తిపరిచి ఆశీర్వదించి తన వాక్కు ద్వారా మాట్లాడే సర్వశక్తి గల దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి ఇదే దినం ఆయన స్థలములోనికి రండి. దేవుడు తప్పక మిమ్మల్ని రప్పించి మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన మందిరంలో నుండి గొప్ప దీవెన అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, తిరిగి ఈ స్థలమునకు నేను నడిపిస్తానని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా ఈ దినం ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప శుభకరమైన ఆనువాలను మీరు చూపించండి. మీరు పలికిన ప్రతి శుభవార్తను వారి జీవితంలో ఈ స్థలంలో మీరు నెరవేర్చండి. దేవా, నీ మందిరంలో నుండి వారిని ఆశీర్వదించండి. మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శిస్తాను అని సెలవిచ్చిన సర్వశక్తి గల దేవా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి పట్ల దేవాని ప్రణాళికను స్తోత్రం నెరవేర్చండి. దేవాని స్తోత్రం నీ మందిరంలో ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి ఒక్కరిని స్తోత్రం యేసయ్యా ఆనందాల చేత నింపిమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.